అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం నమో నారాయణాయ. గురుగారు, మనకి జూలై 25వ తారీఖున తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటేనే అందరికీ కూడా ఇంకా పండుగలు స్టార్ట్ అవుతున్నాయన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? ఆ రోజు ఏ దేవత ఆరాధన చేసుకుంటే చక్కగా అందరు కూడా కలిసి వస్తుంది? నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అంటే అమ్మా, మన యొక్క భూమి కానీ భూమి మీద నివసిస్తున్న మనందరికీ కూడా స్థితికారకుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. మనకి మొత్తం 3 పోర్ట్ఫోలియోస్ అమ్మవారు ఇచ్చారు. ఎవరికి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టి ధర్మాన్ని చేస్తే స్థితి ధర్మము విష్ణుమూర్తి చేస్తాడు. మరి లయకారకత్వం అంటే మోక్షము, సాధన, ఇదేమీ కాదు, ఇదేమీ లేదు, చివరికి ఆయనే పరమాత్ముడు అని తెలియజేసేది ఎవరంటే శివతత్వము, పరమేశ్వరుడు. 3 పోర్ట్ఫోలియోస్లో మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటిది ముఖ్యంగా పౌర్ణమి ముందు ఏకాదశి. అంటే లెక్క ప్రకారం మీరు అడిగారు ఏకాదశి ఎవరేం పూజ. అసలు ప్రతి ఏకాదశి రోజున మనకి సంవత్సరం మొత్తంలో కూడా 24 ఏకాదశులు వస్తాయి. 12 నెలల్లో నెలకి పౌర్ణానికి ముందు ఒక ఏకాదశి, శుద్ధ ఏకాదశి, అమావాస్య ముందు బహుళ ఏకాదశి. అంటే మనకి ఈ ఏకాదశులు దేని నుంచి వస్తాయి? తిథుల నుంచి వస్తాయి. తిథులకి అధిపతి ఎవరయ్యా అంటే మహానుభావుడు చంద్రుడు. కళలు ఆయనకున్న షోడశ కళల్లోనే ఈ పౌర్ణమి, అమావాస్య పక్కన పెడితే మిగతా 15 తిథుల్లో ఈ ఏకాదశి వస్తుంది. అంటే చంద్రుడు పౌర్ణానికి వెళ్ళే కొద్దీ, అంటే సూర్యకిరణాలు ఆయన మీద ఇంకా పెరిగే కొద్దీ ఉండేటటువంటి ఏకాదశి విశిష్టత ఒకలా ఉంటుంది. ఆధ్యాత్మికత, భావనలు, మనస్సు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అమావాస్యకి ముందు చంద్రుడు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఉండేటటువంటి ఏకాదశి వలన ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతలు, అనారోగ్య బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. రెండింటికి పేరు ఒకటే, ఏకాదశి. కానీ చంద్రుడిని బట్టి, ఆ కళల్లో మార్పులను బట్టి సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. మొత్తం మీద ఏకాదశి ఉపవాసము, పూజలు ఎందుకు చేస్తారు? శరీరము నిలకడగా ఉండటానికి. శరీరంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. నఖము, శిఖము, గోళ్ల దగ్గర నుంచి శిరస్సు, వెంట్రుకల వరకు కూడా ప్రతి అంగము విష్ణుమూర్తి అధీనంలోనే ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలన్నా, చెడిపోవాలన్నా మన యొక్క వ్యక్తిత్వ లక్షణాలను బట్టి, స్వభావాలను బట్టి ఆధారపడి ఉండదు. అందుకనే మనకి పూర్వము మన ఋషులు కానీ, తర్వాత పరంపరగా వచ్చిన మన కుటుంబీకులు, పెద్దవాళ్ళు కానీ ఏకాదశి రోజున కాస్త ఉపవాసం ఉండండి, భోజనాన్ని టచ్ చేయకండి. అదేంటండి భోజనం? అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, ఆ రోజు తింటే ఏమవుతుంది? ఏం కాదమ్మా. మనకున్నటువంటి రోజుల్లో ఏకాదశి రోజు ఒక్కరోజు కనుక ఉపవాసం పూర్తిగా అంటే అన్నం తినద్దన్నారు, వండుకున్న అన్నం తినద్దన్నారు, అంతే. మంచినీళ్ళు తాగొచ్చు, చక్కగా కాఫీ టీలు ఉన్న వాళ్ళు కాఫీ టీలు తాగొచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకుంటే సర్వశ్రేష్ఠోదాయకం. అసలు ఏ దోషము లేనటువంటిది ఏదంటే మజ్జిగ. ఎందుకంటే పాలు కాచి తోడేస్తే విరిగితే వచ్చేటటువంటిది పెరుగు, ఆ పెరుగుని చిలికితే వచ్చేటటువంటిది మజ్జిగ. కాబట్టి ఆల్రెడీ దోషం పోయిన దోషాన్ని మనం తాగితే ఏంటంటే మనలో ఉన్న కొన్ని దోషాలు పోతాయి. అంటే లోపల జఠరాగ్ని అని ఉంటుంది. లోపల ఉదర భాగంలో మొత్తం సిస్టమ్ ఇక్కడే కదా ఆపరేట్ అయ్యేది. మనిషిలో వికారాలు కలగాలన్నా, మంచి సద్భావన కలగాలన్నా మనం తినే ఆహారాన్ని బట్టి వ్యక్తి యొక్క లక్షణాలు, స్వభావాలు వేరే వ్యక్తుల మీద ప్రభావాలుగా సూచిస్తూ ఉంటాయి. మరి మనం తినే తిండిని ఎందుకు కంట్రోల్ చేసుకోమన్నారంటే ఆ ఒక్కరోజు తినటం వలన ఎంతో. చంద్రుడు ఏంటంటే ముఖ్యం ఆహారానికి ప్రీతికారకుడు. ఆహారం తినగలుగుతున్నామంటే చంద్రుడి అనుగ్రహం ఉంటేనే. ఆ రోజు తినడం ద్వారా చంద్రుడికి ఎన్నో రకాలైనటువంటి దోషాలు కలుగుతూ ఉంటాయి కదా. ఆ దోషాలన్నీ కూడా మనం ఉపవాసం ఉండటం ద్వారా ప్రకృతి మనల్ని గమనించి విష్ణుమూర్తికి చేరవేసి మనకి ఏదైతే కావాలో, భవిష్యత్తులో ఎవరికైనా ఏం కావాలి? మోక్షం. ప్రతి మనిషి ఉన్నంతకాలం ఉండి చివరికి ఏం కావాలనుకుంటాడు? మోక్షము కావాలి అనుకునే సాధనలు చేస్తారు. కొంతమంది కూర్చొని ధ్యానము, యోగము, విష్ణు సహస్రనామ పారాయణలు, లేకపోతే పూలతో అర్చన చేయటము అన్నీ చేస్తారు. స్వామివార్లకి అన్ని దాన్ని ఏమంటారంటే నైవేద్యాలు పెట్టడము, అవి అందరికీ పెట్టడం అన్నీ చేస్తారు.
ఏకాదశి అనేటటువంటిది మన కోసం మనం చేసుకునేటటువంటిది ప్రతి వ్యక్తి తనకు ఆరోగ్యాన్ని మనస్సుని కండిషన్గా చేసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధనే. అంటే మోక్ష సాధనలో ఇది కూడా ఒక సాధనే. ఆరోగ్యం సహకరించకపోతే ఎవరికి మోక్షం లభించదు. దాంట్లో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి ఇంకా విశేషమైనటువంటిది. తొలి ఏకాదశి ఎందుకన్నారంటే మనకి విష్ణుమూర్తి అంశంలో మనల్ని నిత్యము కాపాడి మనల్ని పోషించేవాడు ఎవడు? సూర్యుడు. అంటే నవగ్రహాలకి అది రాజు, ఆయనే. మరి ఆయన మకర రాశిలో జనవరిలో 15వ తారీఖు 14వ తారీఖున ప్రారంభమై తన యొక్క ప్రయాణము కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంగా జూలై మాసంలోనే అడుగు పెడతాడు జలరాశిలోకి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపమే సూర్యుడు కాబట్టి ఆయన అక్కడి నుంచి సింహరాశి శ్రావణ మాసము, కన్యారాశి భాద్రపద మాసము, తర్వాత నీచ స్థితికి వస్తాడు. ఇది తులారాశి ఆశ్వేజ మాసము, తర్వాత వృశ్చిక రాశి, అక్కడికి వచ్చినప్పుడు అది కూడా జలరాశి, అక్కడికి వచ్చినప్పుడు కార్తీక మాసము. ఇన్ని మాసాలు మారి మారి తర్వాత ధనుర్మాసంలోకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ మనకి వైబ్రేషన్స్ బాగుంటాయి. ఈ 4 నెలల్లో కూడా సూర్యుడి యొక్క మార్పులను బట్టి ఎన్నో వాతావరణంలో మార్పులు వస్తాయి. అసలు ఆషాఢ మాసంలో మార్పులు ఎలా వస్తాయి చెప్పండి? వర్షాకాలం మారిపోవట్లే, వెదర్ చేంజ్ అవుతుందిగా. వెదర్ చేంజ్ అయినప్పుడు మన శరీరము అతలాకుతలం అవుతుంది. ఆ ఒక్కరోజు ఏకాదశి రోజున ఎవరైతే కనుక ఉపవాసం మెయింటైన్ చేయగలిగి మనసు అంటే శరీరాన్ని ఉపవాసం ద్వారా, ఉపవాసం అంటే ఏంటమ్మా? దేవుడికి దగ్గరగా స్నేహత్వం చేయటం. అంటే స్వామి నాకు ఈ జన్మనిచ్చావు, నేను నీ కోసము నా యొక్క శరీరాన్ని నా యొక్క మనసుని నీకు అర్పిస్తున్నాను అనేదే ఉపవాసం. దాంట్లో శరీరం మరీ నిలబడలేనటువంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఏదో ఫ్రూట్స్ లేకపోతే అల్పాహారం కూడా కాదమ్మా, అసలు వండింది ఏది తినకూడదని. ఓన్లీ ఫ్రూట్స్, మిల్క్, ఫ్రూట్స్ స్టవ్ మీద ఎండింది ఏది తినకూడదు, దాన్నే ఉపవాసం అంటారు. మళ్ళీ దాంట్లో గోధుమ ఉప్మాలు, బొంబాయి ఉప్మాలు అన్నీ చేసుకుని తింటే ఇంక ఉపవాసం ఏముంది? కింద అగ్ని తగలకూడదు. అంటే ఎలా గురుగారు? పండ్లు, పాలు, మజ్జిగ అన్నీ బాగుండి ఒక వయసులో ఉన్నవాళ్ళు లేకపోతే అలవాటు ఉన్నవాళ్ళు గాలినే, వాళ్ళ యొక్క శ్వాసనే ఆహారంగా స్వీకరిస్తారు. పంచభూతాల్లో శ్వాస గొప్పది. అగ్నిదేవుణ్ణి టచ్ చేయకుండా ఉండేదే ఏకాదశి వ్రతము. మరి ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా మనకి చాతుర్మాస్య వ్రతము అనేది ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యము అంటే ఏంటంటే ఇది యోగులు సిద్ధులు చేస్తారు. వాళ్ళు ఏంటంటే అనుష్ఠానము, ఇందా చెప్పానుగా మోక్ష సాధనకి ప్రతి సంవత్సరము వాళ్ళకి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి పరమ అవకాశంగా భావించేటటువంటి మాసాలు ఎక్కువగా పీఠాధిపతులు. అట్లాగే హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు పీఠాధిపతులు ఏంటంటే మన కోసం వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. వాళ్ళకి జ్ఞాన సంపద రావాలన్నా, జ్ఞానసిద్ధి కలగాలన్నా శరీరము మనసు ఏకమయ్యి బుద్ధి యాక్టివేట్ అయ్యి వాళ్ళ నోట్లోంచి వచ్చే ప్రతి మాట లోకోపకారం కోసం ఉంటుంది. దానికోసం ఈ చాతుర్మాస్య వ్రతాలు చేస్తారు. వైష్ణవులనే కాదమ్మా, యాక్చువల్లీ ఇది వైష్ణవులే చేస్తారంటారు. వైష్ణవులని కాదు, ప్రతి మనిషి కూడా ఈ యొక్క పరిచర్య చేయాల్సింది. కాబట్టి ఈ చాతుర్మాస్య వ్రతము ప్రారంభము కాబట్టి తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అంటే విష్ణుమూర్తి మన భూమిని కాపాడి మనందరినీ పోషిస్తున్నాడు కదా, పోషణకారకుడు, తండ్రి లాంటి వాడు ఆయన. ఆయన చక్కగా క్షీరసాగరంలో చక్కగా శేషవర్పు పైన విశ్రమిస్తూ ఉంటాడట. ఇప్పుడు ఈయన బరువు బాధ్యతలన్నీ ఎవరు స్వీకరిస్తారు? ఉత్తరాయణంలో ఆయన మనందరికీ భోగాలకి సంబంధించినటువంటివి, వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అన్నీ ఉత్తరాయణ కాలంలో అయిపోతాయి. అంటే మనుషులకి ఏది కావాలో అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా పడుకుంటాడు, శివ శివ అనుకుంటూ నమశివాయ జపం చేస్తూ ఆయన పడుకుంటాడు. మనందరం ఏం చేయాలంటే నారాయణుడి కోసం ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ అని మనం ఆ నామస్మరణ చేయాలి. దశాక్షరి అంటారు, అష్టాక్షరి అంటారు. ఓం కలిపితే అది దశాక్షరి అవుతుంది. కాబట్టి ఆ విధంగా నారాయణ మంత్రం చదవటం ద్వారా నారాయణుడు యోగ నిద్రలో ఉన్న మన భూమి మీద మనల్ని కాపాడుతాడు అని చెప్పి దానికి పరమార్థం. పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు సిస్టమ్ అంతా దక్షిణాయనం. యాక్చువల్లీ ఉగ్రదేవతల్ని ఆరాధించేటటువంటి మాసం అమ్మ ఇది. మామూలుగా ఈ దక్షిణాయనం మొత్తం ఉగ్రదేవతలు శక్తిగా లేస్తూ ఉంటాయి, అంటే రాక్షసులు అని. మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది? దేవతలకి శక్తి పెరిగి దేవతా సమూహాలకి రాక్షసుల్ని అదిమేస్తారు. మన కోసం చేయకూడదు, దేవతల కోసం చేయటమే ఈ యొక్క పరమార్థము. ఈ చాతుర్మాస్యం 4 మాసాలు, శ్రావణ మాసం ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది కదా. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకంలో మళ్ళీ శుద్ధ ఏకాదశి పౌర్ణానికి ముందు వచ్చేటటువంటిది. మనకి అంతటితో చాతుర్మాస్య వ్రతం దీక్షా విరమణ జరుగుతుంది.
ఈ మాసాలు మొత్తము కూడా మనకి విశేషమైనటువంటి పండగలు వస్తాయి. అవును గురుగారు. సామాన్యమైన పండగలు లేదు, ఆషాఢ మాసమే పండగలతో స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్. అన్ని పండగలే. దాంట్లో ఈ తొలి ఏకాదశి అనేది ఇక్కడ ప్రారంభమై అక్కడ ఎండింగ్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ఒక్కొక్క మాసంలో మనము ఆహార పదార్థాలు కొన్ని దూరం చేసుకోవాలని చెప్పి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటివి చెప్పినాయమ్మ. శ్రావణ మాసంలో మనము శాకాహారము అంటే కూరగాయలు ఉంటాయి చూసారా, ఆకుకూరలు, ఆకుకూరల్ని అవాయిడ్ చేయాలి, అంటే తినకూడదు అని శాస్త్రం చెబుతోంది. దానివల్ల శరీరంలో చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి ఆరోగ్య స్థితి కలుగుతుంది. ఇక భాద్రపద మాసంలో పెరుగు తినద్దని చెప్పి శాస్త్రం చెబుతోంది. పెరుగు వలన ఏంటంటే రకరకాల వాతాలు, కీళ్ళ నొప్పులు, రకరకాల సమస్యలు వస్తాయని చెప్పి పెరుగు తినకూడదని శాస్త్రం చెబుతోంది. ఆ తర్వాత వచ్చేటటువంటిది భాద్రపదం తర్వాత ఆశ్వీజం, పాలు తాగకూడదు అని చెప్తోంది. మరి తర్వాత అదేంటంటే మందము, రకరకాల సమస్యలు ఉండొచ్చు. వాటి కారణాలు ఏంటంటే మనం ఇంకా డీప్గా వెళ్తే అనాలిసిస్ చేస్తే తెలుస్తాయి. నెక్స్ట్ కార్తీక మాసం. కార్తీక మాసంలో పూర్తిగా పండ్లు తింటూ మెయింటైన్ చేయాలి. అంతేగాని అసలు ఏం తినకుండా చాలామంది మేము కార్తీక మాసం 4 రోజులు పూర్తి ఉపవాస దీక్ష అంటారు కదా, అట్లా చేయకూడదమ్మా. లోపల మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. మనం తినకపోయినా ఆత్మకి ఎంతో కొంత ఫలాలనన్నా మనం ఇస్తూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా మన యొక్క ధాతు పుష్టికి కావాల్సినటువంటిది, శరీర నియమాలని, అట్లాగే మనకి కావాల్సినటువంటి మనసు ద్వారా దేవుణ్ణి దగ్గరగా చేర్చుకోవడానికి, దగ్గర అవ్వడానికి చేసేటటువంటి వ్రత దీక్షల్లో చాతుర్మాస్య వ్రత దీక్ష చాలా గొప్పది. అది మనలాంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గృహబంధీలుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరము కూడా కోరికలతో ఉన్న వాళ్ళము చేయడం చాలా కష్టమే. అందుకనే 4 రోజులు వాళ్ళలాగా 4 నెలలు చేయక్కర్లేదురా నాయన. ఒక్క ఏకాదశి, మళ్ళీ ఏకాదశి, నెలలో 2 ఏకాదశులు భోజన ఆహారంలో లిమిటెడ్గా ఉండండి. మనసులో పూర్తిగా స్వామివారినే నమో నారాయణాయ జపాన్ని ఆచరించండి. విష్ణు సహస్రనామాన్ని చదవండి. లెక్క ప్రకారం ఈ 4 నెలలు పొద్దున సాయంత్రం విష్ణువుని ఆరాధిస్తారమ్మా. పొద్దున సాయంత్రం విష్ణుమూర్తి సహస్రనామం ఉంది కదా, ఆ సహస్రనామంలో మనకి సంబంధించినటువంటి నక్షత్రాలు 27కి 4 పాదాలకి కలిపి 108 వాక్యాలు ఉంటాయి. 2 వాక్యాలు కలిపి ఒక శ్లోకం ఉంటుంది కదా. అవన్నీ కూడా ఎవరైతే చదువుతారో మనకి తెలిసో తెలియకో పూర్వజన్మల్లో, ఈ జన్మల్లో మన నక్షత్ర రీత్యానో, గ్రహస్థితి రీత్యానో, దశల రీత్యానో జరుగుతున్న చెడంతా కూడా అలా తొలగిపోతుందిట. అందుకని విష్ణు సహస్రనామం చేసేది. మనసు ఉల్లాసంగా ఉంటుందమ్మా. నమో నారాయణాయ ఇక ఈ 4 నెలలు లోపల అంతర్మదనంగా జరుగుతూనే ఉండాలి చాంటింగ్. దానివల్ల ఏంటంటే మనసు పరిపరి విధాలుగా పోదు. కోరికలే గుర్రాలైతే అనే మాట ఉంటుంది కదా, ఏమవుతుంది, కోరికలు గుర్రాలైతే ఏంటంటే ఆగదు, మన జీవితం దుర్బలత్వం పొందుతుంది. అందుకనే కోరికల్ని అదిమి పెట్టుకునేటటువంటి ఈ రోజులు చాతుర్మాస్య వ్రతంలో శ్రీమన్నారాయణ ఏదో ఒక దేవుణ్ణి మనం ఆరాధించడం ద్వారా, ఇది వాస్తుకి సంబంధించింది కూడా అమ్మ. ఈ 4 నెలలు మనకి ఈ శ్రీమన్నారాయణుడు పడుకున్నప్పుడు వాస్తు పురుషుడు ఎవడంటే విష్ణుమూర్తి. మరి ఆయన శయనంలో ఉంటే మన భూమి మీద వాస్తు లోపాలు ఎన్ని జరుగుతాయి? ఈ వర్షాకాలం అంటారు కదా, ఈ 4 నెలలు, కార్తీక మాసం పౌర్ణమి వరకు కూడా వర్షం పడుతూనే ఉంటాయి. ఈ వర్షాల వలన ఎన్నో రోగాలు వస్తాయి, లేకపోతే వర్షాల వలన ఎన్నో సునామీలు, జలప్రలయాలు ఇలాంటివి ఎన్నో వస్తాయిగా, ఉరుములు, మెరుపులు. మరి వీటన్నిటి నుంచి రక్షించాలంటే మరి స్వామివారు పడుకొని ఉంటే ఎవరు రక్షిస్తారు? ఈ ప్రళయాలన్నీ ఎవరు రప్పిస్తారు? ఈశ్వరుడు. ఎవరైతే మిగులుతారో వాళ్ళే మిగులుతారు, ఎవరు కొట్టుకుపోలో వాళ్ళు కొట్టుకుపోతారు. మోక్షం కాదు అంటే అలా కొట్టుకుపోయినా మోక్షం భవిష్యత్తులో మనం సాధించాలి. ఈశ్వరుడి దగ్గరకో లేకపోతే విష్ణుమూర్తి దగ్గరకో పరమ ఉత్కృష్టమైన ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే ఇవన్నీ చేస్తే, ఏ సునామీలో కొట్టుకెళ్ళినా, ఏ యాక్సిడెంట్లో పోయినా ఈ చేసినవన్నీ ఉపయోగపడి అక్కడ మనకి మోక్షం అన్నా సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇవన్నీ చిన్న పెద్ద అని లేకుండా పాతకాలం నుంచి కూడా, ఓల్డ్ కాలం నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఇలా చేయడం ద్వారా శుభం కలుగుతుంది. దీనికిను మనకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, చాతుర్మాస్య వ్రతం చేస్తే లేకపోతే విష్ణు సహస్రనామాలు చేస్తే అని లేదమ్మా. ఇది ఓన్లీ ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసే ఈ 4 నెలల ఉపవాస దీక్షలు అందరూ రోజు చేయక్కర్లా, ఏకాదశి రోజు చేయండి. ముఖ్యంగా మనకి బెల్లము, పేలాల పిండి తొలి ఏకాదశి రోజున పెడతారు. ఇవి శరీరంలో అసమతుల్యత లేకుండా చేసి సమతుల్యత చేస్తాయి. మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, శరీరం వరకే మనం చూసుకుంటాం. లోపల అవయవాలన్నీ కూడా పుష్టిగా ఉండటానికి చేసే ప్రక్రియ తొలి ఏకాదశి పండుగ. ఆ రోజున చక్కగా దేవుళ్ళని క్లీన్ చేసుకుంటారు. దేవుళ్ళకి కావాల్సినటువంటి వడపప్పు, ఆయనకి ఇష్టమైన ప్రసాదం
పానకం అందే మ్మ్. బెల్లం పానకం అంటే అందుకనే అంత ఇది బెల్లం వల్ల ఏంటంటే లోపల ధాతు పుష్టి పెరుగుతుంది, ఐరన్ యాక్టివిటీస్ పెరుగుతాయమ్మా, ఓకే శని దోషాలు ఉంటే పోతాయి. మ్మ్. కాబట్టి బెల్లం పానకము ప్లస్ బెల్లంతో చేసినటువంటి పేలాల పిండి మ్మ్. ఈ రెండూ కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టి తీసుకోవడం ద్వారా ఎంత తిన్నా కూడా లోపల అవయవ పుష్టి కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రం చెబుతోంది. ఓకే గురుగారు ఈ తొలి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటాయా? ఏం లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఉదయాన్నే ఈ లెక్క ప్రకారం ఈసారి మనకు వచ్చే 25 శనివారం అయింది. ఇంకా అవును. విశేషమైనటువంటి రోజు మ్మ్. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ప్రారంభమవుతోంది. ఓకే ఎలా స్టార్ట్ చేయమంటారు? శుక్రవారం మధ్యాహ్నం నుంచే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి శుక్రవారం ఎవరు క్లీన్ చేసుకోరుగా, మ్మ్. అవును. శనివారమే చేసుకుంటారు, లేకపోతే గురువారం అన్నా చేసేసుకోవాలి క్లీనింగ్ అనేటటువంటి. ఓకే. చేసుకొని శనివారం ఉదయాన్నే తెల్లవారుజామున లేచి బ్రాహ్మీ ముహూర్తం అని ఉంటుంది, 4-4:15కి ఉంటుంది. ఆ సమయంలో లేచి తలస్నానం చేయాలి. మ్మ్. చేసేటప్పుడు కూడా ఓం నమో నారాయణాయ ప్రతి అణువు ఆయిందే. ఈ టైంలో మనం ఏమనుకోవాలి చెప్పనా, మనమే భక్త ప్రహ్లాదులం. ప్రహ్లాదుడి గురించి తెలుసు కదా, అవునవును. మహాభక్తుడు విష్ణుమూర్తికి. మ్మ్. మనందరం కూడా ఆయనలాగా ఫీల్ అవ్వాలి, మ్మ్. ఆ జపాన్ని ఆచరిస్తూనే ఉండాలి. ఓం నమో నారాయణాయ అనుకుంటూ స్నానాదులు చేసుకొని ఎక్కువగా మౌనాన్ని చేయాలి. మౌన వ్రతము అని కూడా అనట్లేదు నేను, మ్మ్. మౌనంగా ఉండటం ద్వారా నారాయణ జపం చేయటం ద్వారా ఎన్నో తెలియనటువంటి యాక్టివిటీస్ అనేవి మనలో ఉత్పత్తి అవుతూ ఉంటాయమ్మ. నఖసిక పర్యంతం కూడా తేజోమయంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేయటం ద్వారా ఏ పౌడర్లో పూసుకోకర్లా, మ్మ్. ఎటువంటి ఆయుధాలు అవసరంలా, నమో నారాయణాయ అనేటటువంటిది నాభి నుంచి, ఎందుకంటే నాభిలోనే మ్మ్. మ్మ్. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు కదా. అవునవును. కాబట్టి ఈ నాభిలోంచి వచ్చేటటువంటి నారాయణ మంత్రము ఒక్కొక్క అక్షరానికి మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. మ్మ్. నారాయణాయ మ్మ్. ఆ మంత్రానికి పంచభూతాలు కూడా నమస్కరిస్తూ ఉంటాయి. ఆ మంత్రాన్ని ఎవరైతే చాంటింగ్ చేస్తారో మ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అదంతా కూడా, ఓకే. ముఖస్థితిని తేరుకునేది చేస్తుంది. కాబట్టి వాడు ఎప్పుడూ కూడా ఆహ్లాదంగానే ఉంటాడు, శరీరం ఎప్పుడూ కూడా దుర్బలత్వం పట్టదు. మనం ఎంత ఎక్కువ తింటే అంత నిద్ర వస్తుంది. మనం కూడా విష్ణుమూర్తిలా పడుకుంటే పనులు జరగవు. మ్మ్. విష్ణుమూర్తి పడుకున్న శివుడు పరమేశ్వరుడు ఈయన బరువు బాధ్యతలని ఆయన చూసుకుంటూ ఉంటాడు. మ్మ్. అందుకనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. మ్మ్. ఎప్పుడు కూడా ఈయన పడుకున్న ఓం నమ శివాయ జపం చేస్తాడట. మ్మ్. శివుడు యోగనిద్రలో ఉన్న ఓం నమో నారాయణ, ఆయనంతటి వాడే చేయగలేదు, మనం ఎంత కళ్ళు తెరుచుకొని. మ్మ్. కాబట్టి ఎవరైతే ఓం నమో నారాయణాయ, ఓంకారనాదం పరమేశ్వరుడిది, మ్మ్. నమో నారాయణాయ ఈ మంత్రం మన విష్ణుమూర్తిది, మ్మ్. ఈ రెండు ఎవరైతే చాంటింగ్ చేస్తారో కంపల్సరీ ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో పాటుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది. భవిష్యత్తులో మనకు మంచే కాదు, మ్మ్. ఊర్ధ్వలోకాలకి మోక్షం అనేటటువంటిది కూడా చాలా ఉత్తమమైనటువంటిది. ఎవరైనా మోక్ష సాధన వైపుకే వెళ్ళాలి. మ్మ్. కాబట్టి ఈ 4 నెలల్లో వచ్చేటటువంటి ఏకాదశులు కష్టమైనా సరే ప్రయత్నం చేయండి. మ్మ్. తొలి ఏకాదశి రోజే ఉపవాసం ఉండటం కాదు, మ్మ్. ప్రతి ఏకాదశికి ఉండటానికి ప్రయత్నం చేసి ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అప్పుడు అవసరం అనుకుంటే తినండి, లేకపోతే లేదు. ఓకే గురుగారు. ఏకాదశి ప్రతిదీ కూడా చాలా విశిష్టమైనది మ్మ్. మ్మ్. ఆరోగ్యరీత్యా. ఖచ్చితంగా గురుగారు. ఇంకో విషయం తల్లి, మ్మ్. ఇంకొకటి ఇందాక అడిగిన దాంట్లో నేను చెప్పండి కొంచెం గురుగారు. చెప్పాను. మ్మ్. తొలి ఏకాదశి రోజున ఎవరైనా సరే ఆరోగ్యరీత్యా మానసికరీత్యా విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ తులసి మ్మ్. అల్లింది ఉంటుంది. స్వామివారికి ఒక 17 మాలలో లేకపోతే 5 మాలలు భరాయించలేకపోతే 5 మాలలు, లేకపోతే తులసి విడిగా స్వామివారి పాదాల దగ్గర పూజ చేయించటము. స్వామివారికి పసుపు పూలు అంటే చాలా ప్రీతి. ఏంటి గురుగారు? పసుపు పూలు, పసుపు పువ్వులు. చామంతి. ఓకే ఓకే. ఇప్పుడు కాలమానంలో చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నటువంటి పూలలో ఏంటంటే చామంతి పూలు. మ్మ్. అవే ఆయనకి ఇష్టము. నర్వస్గా కానీ వ్యాపారస్తులు కానీ నర్వస్గా ఇబ్బందులు పడేవాళ్ళు, వాక్కు సరిగ్గా లేక నత్తిగా ఉన్నవాళ్ళు ఈ రోజున గనక స్వామివారికి సహస్రనామం చేయించగలిగితే గనక తులసితో కానీ పసుపు పూలతో కానీ లేకపోతే దండైనా సరే స్వామివారికి ఇచ్చి ఎరుపు గులాబీ పూలతో కూడా చేయిస్తే, ఆ రోజు శనివారం అయింది తొలి ఏకాదశి, మ్మ్. మనకి రంగు పూలు దొరుకుతాయమ్మా, ఏది నీలం రంగు పూలు దొరుకుతాయి. ఓకే. వాటిలతో సనే స్వామివారికి అర్చన చేయించి స్వామివారికి కాస్త ప్రసాదము ఈ ఏకాదశులు వచ్చినప్పుడు ఏంటంటే మనం తినకపోయినామా స్వామివారికి చక్కెర పొంగలి, మ్మ్. లేకపోతే పులిహోర, దద్దోజనం, ముఖ్యంగా శనగలు ఎక్కువగా పెడుతూ ఉంటారమ్మా. మ్మ్. శనగలు ఇలాంటివి స్వామివారికి నివేదనలు చేపించి వీరి చేత్తో నలుగురికి పెడితే ఇంకా మంచి జరుగుతుందమ్మా. అందరూ మనలా ఉండాలి, నేను గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ప్రసాదం వద్దని కూడా గుర్తుపెట్టుకోండి. మ్మ్. మ్మ్. మనంతటా మనం ఇంట్లో వండుకోకూడదు. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు
ఎవరైనా ప్రసాదం ఇస్తుంటే వద్దండి మేము ఉపవాసం ఉన్నాము, కటిక మంచినీళ్ళు కూడా రావట్లేదు, కటిక ఉపవాసం అని చెబుతారు. ఇంకా దేవుడు ఎక్కడ వరాలు ఇస్తాడమ్మా? ప్రసాదం అంటే ఇంత పెట్టరు, కంచం వేసి విస్తరాకేసి పెట్టరు, జస్ట్ ఓ స్పూన్తోనో పెడతారు కదా. గుళ్ళో బ్రాహ్మడు కూడా పెట్టిస్తాడు. అది తినప్పుడు ఇంకెందుకమ్మా ఉపవాసాలు? దేవుడు నివేదన చేసిన తర్వాత మీకు ఇస్తున్నారు. బ్రాహ్మడు మీరు రాగానే వెళ్ళిపోయి వంట చేసేసి మీకు ఏం పెట్టట్లేదు ఆయన. విడిగా ఎవరింటికన్నా వెళ్ళినా లేకపోతే బయట టిఫిన్లు కానీ భోజనాలు తినకుండా మీ ఇంట్లో వండుకోకుండా ఉంటే అది ఉపవాసం. గుళ్ళో ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, దేనికో దేవుడికి నైవేద్యం పెట్టారు, మీరు నలుగురు పెడుతుంటే వాళ్ళు తినాలి. వద్దమ్మా మేము తినము అంటే దోషం కదమ్మా. దేవుడు ఎదురుకుండా చూస్తున్నాడు. ఇంకా దేనికి? మంట కలపడానికి ఉపవాసాలు. తీర్థం తీసుకోవాలి. కొంతమంది తీర్థం అంటే నేను గుళ్ళో చేశాను కాబట్టి చదువుతున్నాను, మేము ఉపవాసం అంటే మేము ముట్టుకోమంటారు. ఉపవాసం మనసుకి శరీరానికి సంబంధించింది, మీ మడి ఆచారాలకి సదాచారాలకు సంబంధించింది కాదు. నేను అనేది ఏంటంటే ఒక్క దేవాలయంలోనైనా సరే కంపల్సరీ తీర్థం తీసుకోండి. ఎవరైనా ప్రసాదం పెడితే చక్కగా అక్కడే తినేయండి. ప్రసాదాలు ఎప్పుడు కూడా ఇంటికి తీసుకువెళ్ళకూడదు సాధ్యంత వరకు. అక్కడే తినేసి అది పక్కన పడేసేయాలి. ఎవరి ప్రసాదం వారికి ఆరోగ్యాన్ని మానసిక సంరక్షణని ఇస్తుంది. చాలామందికి తెలియదు, మూటలు కట్టుకెళ్తారు ఇంటికి, అది ప్రసాదం అనరు, టిఫిన్ తీసుకెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వామివారిని ఆరాధిస్తూ తొలి ఏకాదశి రోజున ఉదయము సాయంత్రము 2 పూట్ల విష్ణువు ఆరాధన చేయండి. ఆవు నీతితో చక్కగా దీపారాధనలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశి రోజున సాధ్యమైనంత వరకు ఉపవాసం పూర్తిగా ఉండటం ఒక ఎత్తు అయితే, అసలు ఆ రోజుల్లో ఉండి మరుసటి రోజు తింటారు. ఉపవాసం అంటే విష్ణుమూర్తికి మాత్రం అదే చేస్తారు. కొన్ని అంటే దీంట్లో నక్తము అని లేకపోతే ఏకభుక్తం అని చాలా ఉంటాయమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే ఉండలేని వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు ఉండి పూజ చేసేసుకొని రాత్రికి తింటారు వండుకొని. కొంతమంది ఈ రోజల్లా ఉండేసేసి మరుసటి రోజు పొద్దున్నే 9, 10 లోపలే తినేస్తారు, మధ్యాహ్నం కాకుండా. ఈ తొలి ఏకాదశి మాత్రం మరుసటి రోజు తినటం విశేషత్వం. కాబట్టి అరటి పండ్లో, జామ పళ్ళలో ఇప్పుడు సీజన్ ఫుడ్స్ చాలా వస్తాయి, ఆ ఫుడ్స్ తిని హ్యాపీగా ఉండండి ఉండలేని వాళ్ళు. ఇక ఉండగలిగిన వాళ్ళు ఏంటంటే కాస్త మంచినీళ్ళు ఏది తాకుండా ఉంటే మటుకు లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడు శపిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిందైతే ఇది. కాబట్టి ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు తినేసేయండి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమో నారాయణాయ.